హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ, అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి మనకి ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ ఉంటాయా లేదా అని చెప్పేసి చాలామందికి ఉన్న కామన్ డౌట్ అనమాట. ఇప్పుడు ఎవరికైతే ఫేజ్ 2లో సీట్ వచ్చిందో సో వాళ్ళు రిపోర్టింగ్ అయితే వెళ్ళారు. రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు అప్పుడు కాలేజ్ స్టాఫ్ ఏమన్నారంటే సో మీకు ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీరు రిపోర్టింగ్ కనుక చేశారంటే మీకు కాలేజ్ ఉంటుంది. సో అప్పుడు మీకు ఫేజ్ 3 కనుక లేకపోతే మీకు ఈ ఫేజ్ 2 కాలేజ్ ఉంటుంది, మీరు ఈ కాలేజ్లో జాయిన్ అయిపోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో వీళ్ళకైతే సీట్ వచ్చింది కాబట్టి ఫేజ్ 3 లేకపోతే ఈ కాలేజ్ ఉంటుంది. మరి సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటో అని చెప్పేసి చాలామంది అయితే టెన్షన్ పడుతున్నారనమాట. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకుందాం. అసలు ఫేజ్ 3 ఉంటుందా లేదా, ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి. సో ఈ వీడియోలో నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను కాబట్టి స్కిప్ కొట్టకుండా వీడియో ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు అయితే చూడండి. నేను వీలైనంత వరకు వీడియో చిన్నగానే చేస్తాను, సో లెందీగా చేయకుండా. గైస్, ఫేజ్ 3కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయన్నమాట. సో ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడకండి, వెబ్ ఆప్షన్స్ ఉంటాయా లేదా అని చెప్పేసి. సో ఈ వీడియో ఎండ్లో నేను ఆ ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తాయని అయితే చెప్తాను. సో ఈలోపు నేను వీడియోలో మీకు కట్ ఆఫ్ ఎలా చెక్ చేసుకోవాలి, ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకుంటే పక్కాగా సీట్ వస్తుందని చెప్పేసి ఇప్పుడైతే డిస్కస్ చేసుకొని ఆ తర్వాత వీడియో ఎండ్లో నేను మీకు ఫేజ్ 3 ఎప్పుడు వస్తుంది, సో ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తాయి, బీఎస్సీ పారామెడికల్ ఎంఎల్టీ కోర్సు సంబంధించి అని చెప్పేసి వీడియో ఎండ్లో అయితే నేను చెప్పడం అయితే జరిగింది అనమాట. ఎవరికైతే సీట్ రాలేదో లేదా ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ అంతా కంప్లీట్గా అయితే చూడండి, స్కిప్ కట్టుకోండి. గైస్, ఎస్వీ రీజన్లో ఉన్న వాళ్ళకి బీపీటీ కోర్స్ కింద ఫ్రీగా మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. 2 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఆ కాలేజ్ గురించి చెప్తాను, అలాగే ఆ ప్రాసెస్ గురించి కూడా చెప్తాను, వినండి. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి కేఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ పుత్తూరు అనమాట. సో ఈ కాలేజ్లో మీరు ఫ్రీగా మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ అవ్వాలనుకుంటే బీపీటీ కోర్స్కి సో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న కాలేజ్ యొక్క వైస్ చైర్మన్ సార్ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో నాకు కాలేజ్ యొక్క వైస్ చైర్మన్ సార్ పర్సనల్గా తెలుసు కాబట్టి నేను మీకోసం ఈ హెల్ప్ అయితే చేస్తాను అనమాట. సో మీరు మెన్షన్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబర్ అని చెప్పేసి, దెన్ మీకు సార్ అయితే క్లియర్గా ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఫ్రీగా మేనేజ్మెంట్ కోటా కింద ఎలా జాయిన్ అవ్వాలని చెప్పేసి. సో ఈ కాలేజ్లో మనకి ఈ కాలేజ్ వాళ్ళు దాదాపు 5 ప్రైవేట్ హాస్పిటల్స్తో అయితే టైఅప్ అయిపోయారనమాట. సో మనకి ప్రాక్టికల్ వర్క్ అంతా ఆ ప్రైవేట్ హాస్పిటల్స్లోనే తీసుకెళ్తారు. అందులో 2 గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రాక్టికల్ వర్క్ అయితే నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఈ కాలేజ్లో ల్యాబ్స్ బాగుంటాయి, స్టడీ కూడా బాగుంటుంది. సో ఆల్రెడీ నా ఫ్రెండ్ అయితే జాయిన్ అయ్యాడు లాస్ట్ ఇయర్ ఈ కాలేజ్లో. సో తను కూడా చెప్పాడు స్టడీ అయితే చాలా బాగుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఈవెంట్స్ కూడా, సో ఈ కాలేజ్లో మనకి ప్రతి ఒక్క ఈవెంట్ చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో ఈ విషయం కూడా నాకు నా ఫ్రెండే చెప్పాడు అనమాట. సో అందుకోసం నాకు ఈ కాలేజ్ వైస్ చైర్మన్ తెలుసు కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం నేను ఈ హెల్ప్ అయితే చేస్తున్నాను. సో మీరు మేనేజ్మెంట్ కోటాలో ఫ్రీగా అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట బీపీటీ కోర్స్కి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి గైస్ ఎంజీఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అనమాట. సో ఈ కాలేజ్ యొక్క నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో ఈ కాలేజ్ యొక్క ఎండీ సార్ అయితే నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి సో నేను మీకోసం సో ఫ్రీగా మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి, అదే ఎండీ సార్ నెంబర్. సో కాల్ చేసి ప్రాసెస్ అయితే తెలుసుకోండి. సో మీరు మేనేజ్మెంట్ కోటా కింద బీపీటీ కోర్స్ సంబంధించి సో మనకి ఎంజీఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది తిరుపతిలో అయితే ఉందన్నమాట. సో ఈ కాలేజ్లో మీరు ఫ్రీగా మేనేజ్మెంట్ కోటా జాయిన్ అవ్వచ్చు బీపీటీ కోర్స్కి. సో ఈ కాలేజ్లో కూడా మనకి ల్యాబ్స్ అయితే బాగుంటాయి. సో టీచింగ్ కూడా మంచి ఫ్యాకల్టీని అయితే పెట్టుకున్నారు. సో తిరుపతిలో ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఈ కాలేజ్ అయితే చాలామంది చూశారనమాట, మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారు కదా. సో వాళ్ళు ఈ కాలేజ్ని కూడా విజిట్ చేశారు. సో బాగుందని అయితే చెప్పారు వాళ్ళు కూడా. సో మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే చెప్పండి. గైస్, ఇప్పుడు ఆ టిప్స్ ఏంటంటే ఎవరైతే పారామెడికల్ వాళ్ళు ఉన్నారో సో మీరు కాలేజ్ లిస్ట్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట, కట్ ఆఫ్ అయితే చెక్ చేసుకొని. సో కట్ ఆఫ్కి నేను స్పెషల్ వీడియో అయితే చేస్తాను, నెక్స్ట్ వీడియో అదే. సో కట్ ఆఫ్ ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి పారామెడికల్ వాళ్ళకైతే చెప్తాను. బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ సంబంధించి నేను కాలేజ్ లిస్ట్ ఇస్తాను, ఆ కాలేజ్ లిస్ట్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట, మీకు పక్కాగా ఫేజ్ 3లో సీట్ వచ్చింది. సో ఈవెన్ దో నేను ఫేజ్ 2లో నేను కాలేజ్ లిస్ట్ ఇచ్చిన బీపీటీ ఎంఎల్టీకి అదే ఆర్డర్లో పెట్టుకున్న వాళ్ళకి సీట్స్ రాలేదన్నమాట చాలామందికి. సో మీరు టెన్షన్ అయితే పడకండి, ఫేజ్ 3లో అదే ఆర్డర్ అయితే పెట్టుకోండి. సో నేనైతే లిస్ట్ ఇచ్చానో ఆ లిస్ట్లో ఉన్న కాలేజ్ మీకు నచ్చి సో మీ పేరెంట్స్ లాంగ్ డిస్టెన్స్ అయినా పంపిస్తాము అనుకుంటే సో అప్పుడు ఆ కాలేజ్ అయితే పెట్టుకోండి. సో నేను ఇచ్చిన కాలేజ్ లిస్ట్ అయితే ఫస్ట్ అయితే పెట్టుకోండి, ఆ తర్వాత మీకు నచ్చిన కాలేజ్ అయితే పెట్టుకోండి. సో ఈ ఆర్డర్లో కనుక మీరు పెట్టుకుంటే
ఖచ్చితంగా ఫేజ్ 3లో సీట్ వచ్చింది అనమాట. బీపీటీ అలాగే ఎంఎల్టీ వాళ్ళకి. పారామెడికల్ వాళ్ళు కట్ ఆఫ్ చెక్ చేసుకొని కనుక పెట్టుకుంటే నీట్గా మీకు కట్ ఆఫ్ మ్యాచ్ అని కాలేజ్ అండ్ కోర్సెస్ రాసుకొని ఆర్డర్లో కనుక సెట్ చేసుకొని పెట్టుకుంటే ఫేజ్ 3లో పక్కాగా సీట్ వచ్చింది. ఇంకొంతమంది బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ సంబంధించి నేను ఇచ్చిన లిస్ట్లో ఉన్న కాలేజ్ అయితే పెట్టుకున్నారు, కానీ నేను ఇచ్చిన కాలేజ్ ఫస్ట్ అయితే పెట్టుకోలేదన్నమాట. సో వాళ్ళకి సీట్స్ అయితే రాలేదు. సో మీరేం చేస్తారంటే ఫేజ్ 3కి నేను ఇచ్చిన లిస్ట్లో ఉన్న కాలేజ్ ముందైతే పెట్టుకోండి. సో అది కూడా మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తేనే, సో లాంగ్ డిస్టెన్స్ అయినా పర్లేదు పంపిస్తానంటే మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు నేను ఇచ్చిన లిస్ట్లో కాలేజ్ ఫస్ట్ అయితే పెట్టుకోండి. దెన్ మీకు నచ్చిన కాలేజ్ అయితే లాస్ట్లో అయితే పెట్టుకోండి. సో ఇలా కనుక ప్రతి ఒక్కరికి పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఫేజ్ 3లో సీట్స్ అయితే వస్తాయి అన్నమాట. సో మనకి ఇంకా సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయి, మీరు టెన్షన్ అయితే పడకండి. ఫేజ్ 3 వెబ్ ఆప్స్కి సంబంధించి కొన్ని సీట్స్ అయితే ఫిల్అప్ అయితే అవ్వలేదన్నమాట యూనివర్సిటీ తరపు నుంచి. సో ఆ సీట్స్ అనేవి ఇప్పుడు మనకి ఫేజ్ 3లో ఫిల్లింగ్ అయితే జరిగిపోతాయి. సో మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. మోస్ట్లీ మనకి ఇంకొక 1 వీక్లో ఫేజ్ 3కి సంబంధించిన ఎగ్జాక్ట్ అప్డేట్, సో ఎగ్జాక్ట్ డేట్ అనేది మనకి ఇంకొక 1 వీక్లో అయితే తెలిసిద్ది. సో వస్తే 1 వీక్లో అయితే వచ్చింది అనమాట. సో 1 వీక్లో కనుక రాకపోతే మనకి ఏ డేట్లో వచ్చిందని కూడా యూనివర్సిటీ వాళ్ళు అయితే ఇన్ఫామ్ చేస్తారు. సో ఆ అప్డేట్ కూడా నేను మీకు అయితే ఇస్తాను. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో వీడియో డిస్క్రిప్షన్లో అలా కామెంట్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెడతాను, అందరు జాయిన్ అవ్వండి. సో ఆ ఎంజీఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అలాగే కేఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ నెంబర్స్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. సో ఎవరైతే బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ కింద ఫ్రీగా మేనేజ్మెంట్ కోటా జాయిన్ అవుదాం అనుకుంటున్నారో సో వాళ్ళ నెంబర్స్ అయితే కాల్ చేసి ప్రాసెస్ అయితే తెలుసుకొని జాయిన్ అయిపోండి. సో పక్కాగా మన ఛానల్ ఏమైతే చెప్పండి, చెప్తేనే మీకు అప్పుడు ఆఫర్ అయితే వర్తిస్తుంది, ఓకేనా. సో ఇది గైస్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోతో అయితే కలుస్తాను. నెక్స్ట్ వీడియో కట్ ఆఫ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పారామెడికల్ వాళ్ళకి. వీడియోకి లైక్ అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.